ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. ఈ సమయంలో పోలీసులు ఆయనపై కాస్త అనుచితంగా ప్రవర్తించారు. సిఐ వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలపైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పొదిలి పర్యటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. అక్కడ రైతుల్ని పరామర్శించేందుకు. ఆ సమయంలోనే దాదాపు ఒక 40 మంది తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు అక్కడికి నల్ల బెలూన్లు తీసుకొని వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ పైన చెప్పులు విసిరేందుకు కూడా ప్రయత్నించారు. దాంతో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతిఘటించారు. ఈ వ్యవహారంలోనే మహిళలపై దాడి చేశారు అంటూ అనేక మంది వైసీపీ కార్యకర్తలపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి ఈ వ్యవహారంలో నోటీసులు కూడా పోలీసులు ఇచ్చారు. దాదాపు 24 మంది వైసీపీ కార్యకర్తల్ని అరెస్టు చేశారు. వారిని పోలీస్ స్టేషన్లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళని పరామర్శించేందుకు అక్కడికి వెళ్లారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని స్టేషన్లోనికి అనుమతించలేదు పోలీసులు. అక్కడే సిఐ వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు. ఇటీవల కార్యకర్తల్ని వైసీపీ కార్యకర్తల్ని కొన్ని పోలీస్ స్టేషన్లలో తీసుకెళ్లి 3rd డిగ్రీ చేస్తూ ఉండడం ఒక ఉదంతం కూడా ఇదివరకే బయటకు వచ్చిన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఏంటి అన్నది తెలుసుకునేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడికి వెళ్లారు. అయితే పోలీసులు మాత్రం ఆయన్ని లోపలికి అనుమతించలేదు. తప్పుడు కేసులు పెట్టి లోపల వేసిందే కాకుండా పరామర్శించేందుకు కూడా అవకాశం ఇవ్వరా అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులు ప్రశ్నించారు. ఆ సమయంలోనే వైసీపీ కార్యకర్తల్ని ఉద్దేశించి దొంగలు అంటూ సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడారు. దీనిపైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసింది కాకుండా మళ్ళీ మా పార్టీ కార్యకర్తల్ని దొంగలు అంటారా, ఎలా అంటావు నువ్వు అంటూ ఆయన వాగ్వాదానికి దిగారు. అయితే సిఐ కూడా అదే స్థాయిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన గట్టిగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ కార్యకర్తల్ని మాకు చూపించాల్సిందే అంటూ పట్టుబట్టారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజ్ఞప్తిని మాత్రం పోలీసులు అంగీకరించలేదు. కార్యకర్తల్ని చూపించడానికి పోలీసులు ఇష్టపడలేదు. దీనిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతా సవ్యంగా ఉంటే ఒక నాయకుడు వెళ్ళి కార్యకర్తల్ని పలకరించి రావడానికి కూడా ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ కార్యకర్తల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, ఆ వ్యవహారం బయటకు వస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లోపలికి అనుమతించడం లేదా అన్న అనుమానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలాసేపు కార్యకర్తల్ని పరామర్శించేందుకు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు మాత్రం అడ్డుకున్నారు. ఒక దశలో సిఐ వెంకటేశ్వర్లు తన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీస్ స్టేషన్ వద్దే, పొదిలి పోలీస్ స్టేషన్ వద్దే బైఠాయించేందుకు కూడా ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఈయనకు తగ్గలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పట్ల అంతే దురుసుగా వ్యవహరించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులే అక్కడ నుంచి పంపించి వేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరిగితే అక్కడికి తెలుగుదేశం పార్టీ వాళ్ళే వెళ్ళడం, అలజడి సృష్టించడం, ఆ తర్వాత తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీదే కేసులు పెట్టడం కూడా నడుస్తోంది. అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడికి వెళ్ళినా ఒక డిస్టర్బెన్స్ అన్నది క్రియేట్ చేయడానికి అధికార పార్టీ వ్యూహాత్మకంగా పనిచేస్తోంది అన్న విమర్శల్ని అధికార పార్టీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి రామగిరి మండలానికి వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్య జరిగితే పరామర్శించేందుకు వచ్చిన సమయంలో హెలికాప్టర్ వద్ద కూడా సరైన భద్రత ఏర్పాటు చేయలేదు. దాంతో కార్యకర్తలంతా హెలికాప్టర్ మీద పడ్డారు. ఆ వ్యవహారంలో కూడా మళ్ళీ వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టారు. మొన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఒక బాలికను పరామర్శించేందుకు వెళ్తుంటే వైసీపీ నాయకులతో కలిసి వాళ్ళని అడ్డుకోవడం కాకుండా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద కూడా కేసులు పెట్టారు. తాడిపత్రిలో పెద్దారెడ్డిని ఏడాది నుంచి తాడిపత్రిలోనికి రానివ్వడం లేదు వైసీపీ ఇన్ఛార్జిని. అక్కడ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఆ ఆదేశాలని అమలు చేయడం లేదు. పెద్దారెడ్డిని అయితే తాడిపత్రిలోనికి అనుమతించడం లేదు. వస్తే దాడి చేస్తామని ప్రభాకర్ రెడ్డి చెప్తున్నా లెక్క చేయడం లేదు. ఇలా ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసేలాగా అధికార పార్టీతో చేతులు కలిపి పోలీస్ వ్యవస్థ చాలా దురుసుగా ప్రవర్తిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈరోజు ఏకంగా పొదిలి పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ కార్యకర్తల్ని చూసేందుకు, పరామర్శించేందుకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అనుమతించలేదు. దాంతో వాగ్వాదం జరిగింది. సిఐ గట్టిగా మాట్లాడారు. చెవిరెడ్డి కూడా ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా ఈ వ్యవహారంలో కూడా కేసులు పెట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నడుస్తున్న ట్రెండ్ను బట్టి విధులకు ఆటంకం కలిగించారు, సిఐ పైన దాడికి ప్రయత్నించారు, దురుసుగా ప్రవర్తించారు అంటూ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇప్పటివరకు ఏపీ చరిత్రలో ఇప్పుడు కూడా ఒక ఏడాది కాలంలో ఇన్ని ఘటనలు, ఇంతమంది నాయకుల అరెస్టు, ఇంతమంది కార్యకర్తల అరెస్టు, ఒక ప్రతిపక్ష నాయకుడు పర్యటనకు వెళ్తే ఈ స్థాయిలో ప్రతిఘటనలు, కేసులు పెట్టడాలు, రకరకాల ఎత్తులు అన్నవి ఇప్పటివరకు ఏపీ చరిత్రలో చూడలేదు. కానీ ఫస్ట్ టైం మాత్రం నిజంగానే
లోకేష్ చెప్పినట్టుగానే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం, ఆయన రెడ్ బుక్నే అదే రాజ్యాంగంగా అమలు చేస్తున్నారా అన్న అనుమానాలు ఒక సగటు ప్రజల్లో కూడా కలగడానికైతే ఈ వరుస సంఘటనలు అయితే అవకాశం ఇస్తూ ఉన్నాయి.